అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు డాక్టర్ తాళ్ళూరి లక్ష్మి గారు రచించిన 'ప్రేమించే మనసు' అనే చక్కటి కథను విందామండి. ఈ కథ ఏప్రిల్ 25, 2021న ఈనాడు ఆదివారంలో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళ్తే, మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో, ఎంత ఖరీదైన వస్తువైనా ఇట్లా చెప్పగానే అట్లా కొనుక్కొచ్చేస్తారు. పోయిన నెలలో మా పెళ్లి రోజని ఈ డైమండ్ నెక్లెస్ కానుకగా కొనిచ్చారు. ఎంతో గర్వంగా చెబుతోంది పల్లవి. మా ఆయన కూడా డిటోనే. ఎలాంటి కోరిక కోరినా ఏ మాత్రం జాప్యం చేయకుండా తీర్చేస్తారు. పోయినేడు వేసవిలో డార్జిలింగ్ చూడాలని ఉందని అన్నానో లేదో వెంటనే టికెట్ బుక్ చేసి తీసుకెళ్లి చూపెట్టారు. గొప్పగా చెప్పింది గీత. మనమందరం ఎంతో అదృష్టవంతులమే. అందరికీ ఎంతగానో ప్రేమిస్తూ మన కోరికలు వెంటనే తీర్చేసే భర్తలు దొరికారు. మా ఆయన కూడా నేను కోరితే కొండ మీద కోతినైనా తెచ్చిస్తారు. వాళ్లకు వంత పాడింది పూర్ణిమ. వాళ్ళ మాటలు వింటున్న వైదేహి అంది, ఏమోనే, నాకింకా ఎలాంటి అనుభవం కలగలేదు. పెళ్ళై ఇంకా నెల కూడా కాలేదు కదా. అయినా మా ఆయన్ని చూస్తే మటుకు భార్యని ప్రేమగా చూసుకునే భర్తలానే కనిపిస్తున్నాడు అంది. వాళ్ళకి కొద్ది దూరంలో సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్న వేదవతి వాళ్ళ మాటలు వింటూ తనలో తనే నవ్వుకోసాగింది. వేదవతి వైదేహి బామ్మగారు. గత నెలలోనే వైదేహికి వివాహమైంది. వివాహమయ్యాక మొదటిసారి పుట్టింటికి రాగానే ఆమె స్నేహితురాళ్ళు ముగ్గురు ఆమెను కలవడానికి వచ్చారు. వాళ్ళు నలుగురు చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన స్నేహితురాళ్ళు. అందరూ కలిసి చదువుకుని ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్ళు చేసుకుని జీవితంలో స్థిరపడిన వారు. వైదేహి వివాహానంతరం మరోసారి వైదేహి ఇంట్లో కలుసుకుని ముచ్చట్లు చెప్పుకోసాగారు. తమ మాటలకు వేదవతి నవ్వుకోవడం గమనించిన వైదేహి ఆవిడ దగ్గరకొచ్చి, బామ్మ, ఎందుకు నీలా నువ్వే నవ్వుకుంటున్నావు? మా మాటల్లో ఏమైనా తప్పులున్నాయా అని ప్రశ్నించింది. దానికి వేదవతి, ఏమీ లేదే, ఏదో గుర్తుకొచ్చి నవ్వొచ్చింది అంతే అంది. కాదు బామ్మ, ఏదో ఉంది. నువ్వు అలా ఊరికేనే నవ్వుకోవు అంది వైదేహి. ఆమె స్నేహితురాళ్ళు కూడా వైదేహికి వంత పాడారు, విషయమేమిటో చెప్పమని. వాళ్ళంతగా బలవంత పెడుతుంటే వేదవతికి చెప్పక తప్పలేదు తన మనసులో మాటని. ఏమీ లేదే, మీరంతా మీ భర్తలు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చెబుతుంటే విని నవ్వొచ్చింది అంది. దానికి ఆ స్నేహితురాళ్ళు నలుగురు, అదేమిటి బామ్మగారు, మా భర్తలు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారంటే అందులో విడ్డూరమేముంది అన్నారు. విడ్డూరం మీ భర్తలు మిమ్మల్ని ప్రేమిస్తున్నందుకు కాదు, వారి ప్రేమల్ని వెలకట్టడానికి మీరు ఉపయోగిస్తున్న కొలమానాలను చూసి వేదవతి అంది. అదేమిటి బామ్మగారు అలా అనేశారు? మమ్మల్ని వారెంతగా ప్రేమించకపోతే అంత ఖరీదైన బహుమతులను అడగగానే ఇస్తారనుకున్నారు? నలుగురు ముక్త కంఠంతో అన్నారు. ఖరీదైన బహుమతులను కొనివ్వడం, ఎంతటి కోరికైనా ఇట్టే తీర్చడం, ఇవే ప్రేమకి ప్రామాణికాలైతే మరి పూరి గుడిసెల్లో ఉండే సాదాసీదా మనుషులకి ప్రేమలు లేనట్టేనా అంది వేదవతి. వారి సమాధానానికి ఎదురు చూడకుండా తిరిగి తనే మాట్లాడసాగింది. పిచ్చి పిల్లలు, ప్రేమకు నిదర్శనం ఏవో ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కాదు. అసలైన ప్రేమంటే మనసు పొరల్లో నుంచి పుట్టుకు రావాలి. కట్టుకున్న వారి కష్టాలకు స్పందించేటట్టు చెయ్యాలి. అవతల వారి మెప్పు కోసం కాకుండా సహజంగా హృదయాంతరాళాల నుంచి ఉత్పన్నమవ్వాలి. ఆ ప్రేమ కనబడవలసింది మన కంటికి కాదు, మనసు పొరలను తాకుతూ మన అంతరంగానికి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగం ప్రేమలకు కావాల్సింది. బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి కష్ట సుఖాలలో మరొకరు పాలు పంచుకోవడం. ఆవిడ మాటలకు స్నేహితురాళ్ళు నలుగురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒక్క క్షణం నిశ్శబ్దం అలుముకున్నాక వైదేహి అడిగింది, మరైతే బామ్మ, అలాంటి ఉన్నతమైన ప్రేమ నీ అనుభవంలోకి ఎప్పుడైనా వచ్చిందా? ఆ అమ్మాయి మాటలకి వేదవతి ఒక లిప్తి కాలం నిశ్శబ్దంగా ఉండిపోయింది. మనసు పుటల్లో ఏ మధుర జ్ఞాపకాలు మెలిగాయో ఏమో కాని ఆవిడ మోములో ఒక ఉద్విగ్నతతో కూడిన
మోదం వెల్లవిరిసింది. ఆ ఆనందం తాలూకు ఛాయలు ఆవిడ ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. ఆ నలుగురు స్నేహితురాళ్ళకి తన అనుభవాలు అనుభూతులు చెబుతూ గత స్మృతుల్లోకి వెళ్ళిపోయింది వేదవతి. ఒక సామాన్య బడిపంతులకి పుట్టిన ముగ్గురు ఆడపిల్లలలో అందరికన్నా పెద్దది వేదవతి. తండ్రి పనిచేస్తున్న బడిలోనే 10వ తరగతి దాకా చదివి ఆ పైన చదవడం వీలుగాక అక్కడితో విద్యాభ్యాసానికి వీడ్కోలు చెప్పేసి ఇంట్లో అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటి పనులతోనూ చెల్లెళ్లకు చదువు చెప్పడంలోనూ సమయం వెళ్ళబుచ్చేది. ఒకసారి ఎవరిదో పెళ్లిలో వేదవతిని చూసి మనసు పారేసుకున్నాడు ఆ ఊరి శ్రీమంతులలో ఒకరైన నారాయణరావు గారి పెద్ద కొడుకు శ్రీపతి. ఆ విషయమే కొందరు పెద్దలతో వేదవతి తండ్రికి చెప్పించారు నారాయణరావు గారు. శ్రీపతి వేదవతిని పెళ్లాడాలనుకుంటున్నాడని, మొదట్లో తమ తాహతుకు మించిన సంబంధమేమోనని సందేహించిన నలుగురు చెప్పేసరికి చివరకు వాళ్ళ వివాహానికి అంగీకరించారు వేదవతి తండ్రి గారు. వివాహం తరువాత అత్తవారింట్లో వేదవతికి ఎటువంటి తలవంపులు రాకుండా తన తాహతుకు మించి ఘనంగా పెళ్లి జరిపించారు. అత్తవారింటి అడుగుపెట్టిన వేదవతికి ఘనంగా స్వాగతం లభించడంతో పాటు ఎన్నో బాధ్యతలు కూడా క్రమంగా మీద పడ్డాయి. పెళ్ళైన ఏడాదికే అత్తగారు అనారోగ్యం పాలవడం వల్ల ఇంటి బాధ్యతలతో పాటు పాలేళ్ల ఆలనా పాలన, ఆడపడుచు ఇద్దరు మరుదుల సంరక్షణ బాధ్యత, తరచూ ఇంటికి వచ్చే చుట్టాలను మర్యాదగా చూసుకునే బాధ్యత అన్నీ కూడా ఆమె మీదే పడ్డాయి. అలాగే మామగారికి వయసు మీద పడుతుండడంతో భర్త శ్రీపతే మొత్తం పొలం పనులు, వ్యాపారం పనులు అన్నీ స్వయంగా చూసుకునేవాడు. శ్రీపతి బయట పనులతోనూ వేదవతి ఇంటి పనులతోనూ రోజంతా తలమునకలై ఉండడంతో వారికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అసలు సమయమే దొరికేది కాదు. పొద్దుటే 5 గంటలకు లేస్తే రోజంతా ఇద్దరూ తీరికలేని పనులతో సతమతమవుతూ ఉండేవారు. ఊరంతా సద్దుమణిగాక ఎప్పుడో రాత్రి 10 గంటలకు గాని ఇద్దరికీ కలుసుకోవడానికి ఊసులాడుకోవడానికి సమయం చిక్కేది కాదు. అప్పటికే వేదవతికి అలసటతో కళ్ళు మూసుకుపోతుండేవి. ఆ కొద్దిపాటి సమయంలోనే శ్రీపతి వేదవతి కష్టసుఖాలు తెలుసుకుంటుండేవాడు. అలసిపోతే సపర్యలు చేసేవాడు. మనసు బాగా లేకపోతే స్వాంతన పరిచేవాడు. అతనితో గడిపే ఆ కొద్ది గంటల సాంగత్యమే ఆమెకు టానిక్లా పనిచేసి మర్నాటి పొద్దుటికల్లా ఎంతటి పని భారాన్నైనా భరించగల శక్తినిచ్చేది. భర్త స్ఫూర్తితో వేదవతి తన బాధ్యతలను అందరూ మెచ్చుకునేటట్టు చక్కగా నిర్వర్తించేది. అత్తమామల అవసరాలు గమనిస్తూనే భర్త తోబుట్టువులు, తన పిల్లల చదువు సంధ్యలు, కష్టసుఖాలు చూసుకునేది. బంధుమిత్రులందరినీ ఆదరంతో అభిమానించి అతిథి సత్కారాలు ఎంతో మర్యాదగా చేసేది. శ్రీపతికి చేదోడు వాదోడుగా ఉంటూ పిల్లలందరి పెళ్లిళ్ళు చేసేసి సుఖంగా స్థిరపడేటట్టు చేయగలిగింది. ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి కష్టసుఖాలు మరొకరు తెలుసుకుంటూ, బాధ్యతలను బరువుగా కాకుండా భగవంతుడిచ్చిన ఒక అవకాశంగా చూసుకుంటూ నిర్వర్తించారే తప్ప శ్రీపతి వేదవతి ఏనాడు ఒకరిపై ఒకరికున్న ప్రేమానురాగాలను బాహాటంగా బహిర్గతం చేసుకోలేదు. వేదవతి ప్రత్యేకంగా శ్రీపతిని ఏదైనా కోరడం కానీ అతడు తీర్చడం కానీ జరగలేదు. ఆమె మనసును చదివేసినట్లు అతడే ఆమెకు కావలసిన వల్ల ఆమె కోరుకోకుండానే సమకూర్చేవాడు. ఆమెకే అప్పుడప్పుడు ఆశ్చర్యం వేసేది. తన మనసులోని భావాలు తను చెప్పకుండానే అతనికి ఎలా తెలుస్తున్నాయా అని. పెళ్ళైన కొత్తలో శ్రీపతిని చూస్తే వేదవతికి ఇష్టం, ప్రేమల కన్నా ఒక విధమైన గౌరవంతో కూడిన భయం, బిడియం అధికంగా ఉండేవి. ఊరి పెద్దల్లో ఒకడవడం వల్ల అతని పట్ల అందరూ ఎంతో గౌరవం చూపిస్తూ వినే విధేయతలతో మెలిగేవారు. అతను కూడా హుందాగా ఉంటూ చాలా తక్కువగా ఆచితూచి మాట్లాడేవాడు. అవసరమైన దానికన్నా ఒక్క మాట కూడా ఎక్కువగా పలికేవాడు కాదు. ఎవ్వరినీ నొప్పించక తన పనులు చేసుకుపోవడం అతని ప్రత్యేకత. పెళ్ళయ్యాక వేదవతితో కూడా ఎప్పుడూ మరీ ఎక్కువగా మాట్లాడింది లేదు. పండగలకు పబ్బాలకు బట్టలు ఆభరణాలు ఏవి కొని తెచ్చినా ఇంటిల్లిపాదికి సమంగా తెచ్చేవాడే కాని
ఏ రోజు వేదవతి పట్ల ఎటువంటి ప్రత్యేకత చూపెట్టేవాడు కాదు. అలాగని వేదవతి అవసరాలకు ఏనాడూ లోటు రానియలేదు. ముఖతా ఎప్పుడూ చెప్పకపోయినా తన పట్ల అతనికున్న అవ్యాజమైన అనురాగం, ఆప్యాయత ఏకాంతంగా ఉన్నప్పుడు అతని గుండె చప్పుళ్లలో ఆమెకు నిశ్శబ్దంగా వినిపించేది. శ్రీపతికి తన మీదున్న ప్రేమ గురించి బాగా తెలిసినా కూడా ఆ ప్రేమ ఎంత గొప్పదో, అతని వ్యక్తిత్వం ఎంత ఉదాత్తమైనదో వేదవతికి మొదటిసారిగా తెలిసొచ్చింది తన నాన్నగారికి జబ్బు చేసి సీరియస్గా ఉన్నప్పుడు. పట్టణంలో ఆయన హాస్పిటల్లో ఉన్న సమయాన తల్లికి తోడుగా ఉండటం కోసం వేదవతి కూడా వెళ్ళింది. చెల్లెళ్ళిద్దరూ ఎక్కడో దూరాన ఉండడం వల్ల రాలేకపోయారు. తండ్రిని చూసుకోవడానికి పొద్దుటంతా తల్లి, రాత్రిపూట వేదవతి హాస్పిటల్లో ఉండేవారు. ఒకరోజు రాత్రి తండ్రి మంచినీళ్ళివ్వమని అడగడంతో మంచినీళ్లు తాగించి పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుంది వేదవతి. ఆయన నిద్రపోవడానికి కొద్దిసేపు ప్రయత్నించి విపులుడై ఏదో చెప్పాలని వేదవతిని, తల్లి ఇలా దగ్గరగా రారా అని పిలిచాడు. ఏమిటి నాన్నగారు అంటూ వేదవతి ఆయన దగ్గరకు వెళ్ళింది. అమ్మా వేద, ఎన్నో రోజుల నుంచి నీకు ఒక విషయం చెబుదామనుకుంటున్నాను. అయితే ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంతవరకు చెప్పలేకపోయాను. ఈ అవసాన దశలో కూడా అది బహిర్గతం చెయ్యకపోతే నా ముందు నేనే దోషిగా మిగిలిపోతాను అన్నారాయన. వేదవతి ఏ విషయం గురించి నాన్నగారు అంది. దానికాయన, అదే నీ భర్త గురించమ్మా. మీ అందరికీ అతనొక మంచి వ్యక్తిగా మాత్రమే తెలుసు. కానీ అతని మహోన్నతమైన వ్యక్తిత్వం, మేరు పర్వతమంత గొప్పతనం, అందర్నీ ప్రేమించే స్ఫటికం లాంటి స్వచ్ఛమైన మనసు గురించి నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అతని గురించిన నిజాలు ఇప్పటికైనా నీకు చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను అన్నాడు. నాకు తెలియని అంత రహస్య విషయం ఏమిటి నాన్నగారు? వేదవతి అడిగింది. అదేనమ్మా, నీ వివాహం గురించి. నీకు గుర్తుండే ఉంటుంది. నీ పెళ్లి ఎంతో ఘనంగా చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ బీద బడిపంతులు అంత గొప్పగా పెళ్ళెలా చేశాడా అని. ఉన్న కొద్దిపాటి పొలాన్ని టౌనులోని షావుకారికి అమ్మేసి పెళ్లి చేశానని అందరికీ చెప్పినా అసలు నిజం అది కాదు. నీ పెళ్లి నిశ్చయమైన మర్నాడు నీ భర్త నన్ను రహస్యంగా కలిసి, మామయ్య గారు, మా పెళ్లి మా అంతస్తుకు తగ్గట్టు జరిపించకపోతే మిమ్మల్ని అందరూ తలో మాట అంటారు. అలాగే వేదవతికి కూడా మా బంధువుల దగ్గర నుండి తగినంత ఆదరాభిమానాలు లభించకపోవచ్చు. అది నేను భరించలేను. మా పెళ్లి ఖర్చులకు అవసరమైన డబ్బంతా నేను సమకూరుస్తాను. మీరు దేనికి అవస్థ పడకుండా ఘనంగా పెళ్లి జరిపించండి. అంతేకాదు, నేను మీకు డబ్బిచ్చిన విషయం గురించి వేదవతితో సహా ఎవరికీ ఎప్పుడూ చెప్పనని నాకు మాట ఇవ్వండి. వేదవతి కించపడితే నేను భరించలేను. దయచేసి ఈ విషయం పరమ గోప్యంగా ఉంచండి అన్నాడు. నేను, అదేమిటి బాబు, పెళ్లికి నువ్వు డబ్బివ్వడమేంటి అంటే అతను ఒకటే మాట అన్నాడు. మామయ్య గారు, ఈ రోజు నుండి నన్ను అల్లుడిగా కాక మీ కొడుకుగా అనుకోండి. మీ కొడుకే సహాయం చేస్తానంటే మీరు వద్దంటారా? చెప్పినట్టుగానే ఆ మర్నాడే నీ పెళ్లికి అవసరమైన డబ్బంతా సమకూర్చాడు. వేదవతి కళ్ళల్లో చిప్పలుతున్న కన్నీరు చూస్తూ తిరిగి ఆయనే అన్నాడు. అల్లుడు సహాయం చేసింది ఒక్క మీ పెళ్లికే కాదు, నీ చెల్లెళ్ళ ఇద్దరికీ మంచి సంబంధాలు తేవడం మొదలు పెళ్లి ఖర్చులన్నీ భరించడం వరకు అన్నీ తనే చేశాడు. ఖర్చు తను పెట్టాడని తెలిస్తే సమాజంలో నేను, అత్తింట్లో నువ్వు ఎక్కడ చులకనైపోతామేమోనని తన పేరు ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ పెళ్లిళ్ళు చేయడానికి నా స్నేహితులందరూ కలిసి నాకు సహాయపడ్డారని లోకమంతా అనుకుంటున్నా నిజానికి నా వెనక గోప్యంగా నిలబడి ఈ శుభకార్యాలన్నీ జరిపించిన మహోన్నతమైన వ్యక్తి నీ భర్త. ఈ విషయాలన్నీ నీ భర్త వద్దన్నా కూడా నీకెందుకు చెబుతున్నానంటే అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న నీ భర్తని ఎటువంటి పరిస్థితులలోనూ నువ్వు అలక్ష్యం చేయడం కానీ కించపరచడం కానీ జరగకూడదని, అతనికి ఇవ్వవలసిన గౌరవాన్ని, ప్రేమానురాగాలను మనసారా ఇవ్వాలని, అతను మన కుటుంబానికి చేసిన సహాయం, ఉపకారం ఎవరితోనైనా చెప్పుకోకపోతే
రోజు రోజుకి కృతజ్ఞతతో నా హృదయ భారం ఎక్కువైపోతోంది. అందుకే ఈరోజు ఈ విషయాలన్నీ నీతో పంచుకుంటున్నాను. బహుశా నాకు ఒక కొడుకున్నా కూడా నీ భర్త కన్నా ఎక్కువగా చేసి ఉండేవాడు కాదనిపిస్తోంది. ఆ రాత్రంతా ఆయనకు శ్రీపతిని పొగడడంతోనే సరిపోయింది. ఆ మర్నాడు ఇంటి దగ్గర భర్తను చూసిన వేదవతికి అతను ఎంతో కొత్తగా కనిపించాడు. ఎప్పుడూ ఎంతో గంభీరంగా ఉంటూ ముక్తసరిగా మాట్లాడే ఈ మనిషి మనసులో ఎంతటి ప్రేమానురాగాలు ఆప్యాయతలు దాగి ఉన్నాయి. అందర్నీ ప్రేమించే మనసు, మహోన్నతమైన వ్యక్తిత్వం ఎంత బాగా దాచిపెట్టుకున్నాడు అనుకుంది. ఆ రోజు నుండి శ్రీపతి పట్ల ఆమెకున్న గౌరవం, ప్రేమ మరింత పెరిగాయి. తన గతం చెప్పడం ఆపి తన మనవరాలు, ఆమె స్నేహితురాళ్ల వైపు చూసింది వేదవతి. భర్త తాలూకు మధుర జ్ఞాపకాల వల్ల కాబోలు ఆమె మొహం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆమె చెప్పిన విషయాలు నిశ్శబ్దంగా వింటూ మరో లోకంలోకి వెళ్ళిపోయిన ఆ స్నేహితురాళ్ళు నలుగురు తిరిగి ఈ లోకంలోకి రావడానికి చాలా సమయమే పట్టింది. అందరికన్నా ముందుగా వైదేహే తేరుకుంది. బామ్మ అంటూ వేదవతిని పెనవేసుకుని, ఎంత గొప్పగా ఆర్ద్రంగా ఉంది బామ్మ నీ గతం అంది. తిరిగి తనే అడిగింది, అయితే బామ్మ, తాతయ్య దగ్గర ఈ ప్రస్తావన ఎప్పుడైనా తెచ్చావా? దానికి వేదవతి తల అడ్డంగా తిప్పుతూ, ఊహూ, ఈ విషయం గురించి మీ తాతయ్య గారి దగ్గర ఎప్పుడూ ప్రస్తావించలేదు అంది. అదేమిటి బామ్మగారు, అలా ఎందుకు చేశారు? స్నేహితురాళ్ళు నలుగురు ముక్తకంఠంతో ప్రశ్నించారు వేదవతిని. దానికి వేదవతి, అమ్మాయిలు, జీవితంలో లభ్యమైన కొన్ని మధుర స్మృతులను మనసులోనే దాచుకోవాలి తప్ప బహిర్గతం చేయకూడదు. అప్పుడే ఆ మధురిమను మనసారా ఆస్వాదించగలుగుతాము, జీవితాంతం దాచుకొని అనుభవించగలుగుతాము అంది. ఆమె మాటలతో ఏకీభవిస్తూ తలాడించారు ఆ నలుగురు స్నేహితురాళ్ళు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.